నమస్తే, నేను బోసుకుమరి. కొంతమంది ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో పూజల తర్వాత రోజా గారు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత భారతి గారిని లైమ్ లైట్ లోకి లాగి మాట్లాడుతున్నారు. మామూలుగా ఆమె జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతి గారు పూజలు చేశారు, ప్లస్ రోజా గారు కూడా భారతి గారిని లాగారు. భారతి గారు మా అన్న వదినలు ఇట్లా చేశారని చెప్పేసి మాట్లాడుతుంది కాబట్టి ఆమె గురించి కూడా మాట్లాడతాం, ఓకే. కానీ అనుచితంగా భారతి గారిని అనుచితంగా మాట్లాడేటువంటి హక్కు ఎవరికీ లేదు, ఖచ్చితంగా లేదు. ఆమెను అడ్డగాడిదని కొంతమంది మాట్లాడుతూ వ్యాఖ్యానించేటువంటి తీరు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి విధానం, భారతి గారి జోలికి వెళ్ళటం అనేది పాపం అసలు. ఎందుకంటే ఆమె నోరెత్తి ఇంతవరకు ఒక మాట కూడా ఎవరినైనా మాట్లాడలేదు. ఆమె జోలికి వెళ్ళి మాట్లాడేటువంటి హక్కు ఎవరికీ లేదు. అది మామూలుగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోనో లేకపోతే ఇంకో విషయంలో ఉంటే మామూలుగా అయితే మీరు మామూలుగా ప్రస్తావించుకోవచ్చు, ఇట్లా ఉంది, ఈ సిబిఐకి సంబంధించి ఎంక్వైరీ జరగాలి, ఆమె కూడా మాట్లాడాలనేటువంటి విధంగా డిమాండ్ చేయడం తప్పేం కాదు. కానీ ఉగాది పండుగ సందర్భంగా చేసేటువంటి పూజలు ఓకే. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్ విధానంలో ఉన్నారు, వాళ్ళకి హిందూ విధానానికి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు తెలియకపోవచ్చు. కానీ ఒక విధానం ఏంటంటే మామూలు ప్రశ్నించండి, మాట్లాడటంలో తప్పేం కాదు. కానీ అమ్మ నువ్వు ఎందుకు ఇట్లా పూజలు చేస్తున్నావు, ఓకే, మరి తిరుపతి ఎందుకు రావు, ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టవు, గుడులకి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వస్తారు, ఆయనతో పాటు నువ్వు ఎందుకు రావు, ఇలా ప్రశ్నించండి, నో ప్రాబ్లం. కానీ ఆమెను అనుచితంగా మాట్లాడేటువంటి హక్కు అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరికి లేదు. ఇలా మాట్లాడటం వల్ల మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవ్వదు, మానవత్వం అనిపించుకోదు, ధర్మం కాదు. మరి ఏమైతే చూద్దాం, మరి మీ అభిప్రాయం తెలియజేయండి.